ఓటర్ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఓటర్లందరికీ మా పర్యావరణ పరిరక్షణ సంస్థ మరియు నేషనల్ లోకల్ గవర్నమెంట్ ఛాంబర్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల భాగస్వామ్యానికి ఉండేటువంటి ఎన్నికల ప్రక్రియలో ఓటరు తన ఓటును వినియోగించుకోవడం ద్వారా మాత్రమే ఈ యొక్క ప్రజాస్వామ్యం విజయవంతం అవుతుందని చెప్పి మేము బలంగా నమ్ముతా ఉన్నాం. అలాగే కూడా ఓటుని ఈరోజు అనేక రకాలుగా ప్రలోభపరుస్తున్నటువంటి రాజకీయ పార్టీలు ఆయా అభ్యర్థుల యొక్క కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఎన్నికల సంఘంపై ఉంది. అలాగే ఓటుకు ప్రలోభపడి తన ఓటుని దుర్వినియోగం చేస్తున్నటువంటి ఓటరు యొక్క నిర్లక్ష్యం కూడా ఈరోజు ప్రజాస్వామ్యం అత్యవంతంగా విఫలమవడానికి కారణమవుతుందని చెప్పి మేము తెలియజేసుకుంటూ, ఓటుని ప్రతి ఒక్కరూ ఓటరు ఆదాయంగా కాకుండా దాన్ని ఆయుధంగా మార్చుకొని తమ జీవితంలో భవిష్యత్తులో తరాలకు కూడా మంచి జరగాలన్న ఆలోచనతో తమ ఓటుని సద్వినియోగం చేయాలని చెప్పి మేము నేషనల్ లోకల్ గవర్నమెంట్ ఛాంబర్ అందరినీ కోరుతా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు ఉన్నటువంటి ఎన్నికల ప్రక్రియ చాలా బలహీనంగా ఉంది. పేరుకు మాత్రమే నిబంధనలు మాత్రమే ఉన్నాయి. విధానాలన్నీ కూడా ప్రలోభ పెట్టే విధంగా ఉన్నటువంటి ఈ యొక్క ఎన్నికల ప్రక్రియని ఎన్నికల సంఘం కట్టడి చేయాలని అనేక సంస్కరణల ద్వారా ఎన్నికల ప్రక్రియ సజావుగా నిజాయితీగా నిక్కచ్చిగా జరిగేటట్లుగా ఈ యొక్క విధానాలు నిర్మించాలని చెప్పి మేము యొక్క భారత ప్రభుత్వానికి అలాగే ఆ యొక్క ఉన్నత న్యాయస్థానాన్ని కూడా కోరుతూ, ఓటరు చైతన్యం కావాలి. ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఓటరు నిజాయితీగా నిక్కచ్చిగా ఓటేయడం ద్వారా మాత్రమే ప్రజాస్వామ్యం విజయవంతం ఉందని తెలియజేసుకుంటూ, మరొకసారి ఓటర్ మహాశయులందరికీ కూడా ఈ యొక్క ఓటర్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం.